ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. చిత్తూరు నగరంలో యాస్మిన్ మృతి కేసు మిస్టరీ వీడుతోంది. మతాంతర వివాహం చేసుకుందనే కోపంతోనే కుటుంబ సభ్యులే ఆమెను హత్య చేసినట్టు తెలుస్తోంది. సాయి తేజ్ ను ప్రేమ పెళ్లి చేసుకోవడంతో కుటుంబ పరువు పోయిందని యాస్మిన్ కుటుంబ సభ్యులు భావించి ఆమెను చంపేందుకు ప్లాన్ వేశారు. పథకం ప్రకారం యాస్మిన్ తండ్రి షౌకత్ అలీకి ఆరోగ్యం బాలేదంటూ ఫోన్లు చేసి ఆదివారం ఉదయం యాస్మిన్ ను ఇంటికి పిలిపించారు. ఆమె భర్త సాయి తేజ్ చిత్తూరు గాంధీ సర్కిల్లో వదిలిపెట్టగా ఆమె పెద్దమ్మ కుమారుడు లాలు సాహిబ్ తో పాటు మరో వ్యక్తి ఇంటికి యాస్మిన్ ను తీసుకెళ్లాడు. మార్గం మధ్యలో షౌకత్ అలీ కారెక్కినట్టు తెలుస్తోంది. తర్వాత ఆమె గొంతు నిలిపి చంపేసినట్టు సమాచారం. అనంతరం ఇంటికి తీసుకెళ్లి ఉరి వేసుకుని చనిపోయినట్టు సీన్ క్రియేట్ చేశారు. పోస్టుమార్టం రిపోర్టులో యాస్మిన్ మెడ కింద గాయాన్ని వైద్యులు నిర్ధారించారు. పోలీసులు పరువు హత్యగా దాదాపు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం యాస్మిన్ తండ్రి సోదరుడు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ కుటుంబానికి చెందిన దగ్గరి బంధువును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యాస్మిన్ ను చంపాలని ముందే ప్లాన్ చేసుకుని పిలిపించినట్లు పోలీసుల అదుపులోని వ్యక్తి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసుల విచారణపై యాస్మిన్ భర్త సాయి తేజ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. తనకు న్యాయం చేయరని ఎస్పీని కోరుకుంటున్నాడు. అక్కడ మధ్యలో వచ్చి వాళ్ళ నాన్న అక్కడ మధ్యలో ఎక్కారు, ఎక్కడికో తీసుకువెళ్ళి అక్కడ చంపేసి ఇంటికి తీసుకువచ్చి ఆ అమ్మాయిని భుజం మీద వేసుకుని ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ మీద అరుస్తుందని చెప్పేసి లాలో నేతను గమ్మన ఉందని చెప్పేసి చేపెట్టి లోపల తీసుకెళ్ళి ఆ అమ్మాయి హ్యాంగింగ్ చేసేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కలిసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్ళి ఇంకా అప్పటికప్పటికి అక్కడ మాట్లాడి మార్చికి పంపించేశారు. ఎవరైతే తప్పు చేయలేదనుకుంటే వీళ్ళిద్దరు ఎవరైతే లాలు అనే అతను వాళ్ళ నాన్న, ఈ అబ్బాయి అబ్దుల్ అనే అతను, వీళ్ళు ముగ్గురు కనిపించకుండా పోతున్నారు. ఇప్పుడు కనిపించుకోవడానికి దేనికి కారణం ఏంది అసలు? ఇప్పుడు వాళ్ళు తప్పు చేయకపోయింటే ఆ రోజే ఇప్పుడు మన ముందు ఉండేటోళ్ళు మాట్లాడి పోలీస్ స్టేషన్లో మాకేం తప్పులేదని చెప్పి ఉండేటోళ్ళు. వాళ్ళు ఈరోజు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కనిపించుకోకుండా తిరుగుతున్నారు. ఇది కన్ఫామ్గా ఇది ఎస్పీ గారు మీరు చూసి దీనికి న్యాయం చేయాల్సిందని కోరుకుంటున్నాం. మా భార్యకి అయితే దీనికి న్యాయం జరగాలని చెప్పేసి వేడుకుంటున్నాను. బాలాజీనగర్ కాలనీకి చెందిన షౌకత్ అలీ ముంతాజ్ కుమార్తె యాస్మిన్ ఎంబీఏ పూర్తి చేయగా పూతలపట్టు గ్రామానికి చెందిన కోదండరాం బుజ్జిల కుమారుడు సాయి తేజ్ బీటెక్ చదివాడు. కాలేజ్ రోజుల్లో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. వీరు పెళ్లి ప్రతిపాదనను తీసుకురాగా కులాలు వేరు కావడంతో సాయి తేజ్తో వివాహానికి యాస్మిన్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ వీరిద్దరూ పెద్దలను ఎదిరించి ఈ ఏడాది ఫిబ్రవరి 9న నెల్లూరులో పెళ్లి చేసుకున్నారు. అనంతరం రక్షణ కల్పించాలని అదే నెల 13న తిరుపతి డీఎస్పీని ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అనంతరం వారి బతుకు వారు బతుకుతూ ఉండగా కుమార్తె పెళ్లిని జీర్ణించుకోలేని యాస్మిన్ కుటుంబ సభ్యులు ఈ నెల 13న ఆమెను నమ్మించి పిలిపించి ఉసురు తీయడం సంచలనమైంది. పరారీలో ఉన్న యాస్మిన్ తండ్రి సోదరుడు దొరికితే హత్యపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.